ఎంత దుర్మార్గపు స్వభావాలంటే మనుషుల మధ్యలో చిచ్చు పెట్టే మాటలు అన్నమాట ఇవి. అన్నదమ్ముల మధ్యలో ఏం పెట్టే మాటలు ఇవి? చిచ్చు పెట్టే మాటలు. కుల చిచ్చు, మత చిచ్చు, జాతి చిచ్చు, ప్రాంతపు చిచ్చు, వర్గపు చిచ్చు, పార్టీల చిచ్చు. మొన్న నేను ఎక్కడో విన్నానండి, ఇద్దరు అన్నదమ్ములు ఒకే తల్లికి పుట్టినోళ్ళు కలిసిమెలిసి ఉండేవారట. వాడు టీడీపీ అటు వైసీపీ అటు ఇద్దరు ఇడిపోయారట. దరిద్రం ఎంత దారుణం. అన్నదమ్ములు ఒక బాబు ఏదైనా పనికి పని వస్తే చంద్రబాబు నాయుడు జగన్ బాగానే కలుస్తారా నాయన, మీరు అనవసరం కొట్టు చావకండి. మొన్న రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చూడడానికి వెళ్ళాడా హాస్పిటల్కి వెళ్ళాడా చక్కగా చూశాడా? కేసీఆర్ గారు ఏమన్నాడు? పోడా బయటికి అన్నాడా? ఏం చేశాడు? రండి రేవంత్ రెడ్డి గారు బాగున్నారా రండి. కేటీఆర్ ఎలా తీసుకెళ్లాడు రేవంత్ రెడ్డిని? భుజం మీద చెయ్యేసి రండి అన్నట్టు తీసుకెళ్ళాడు. వాళ్ళందరూ బాగానే ఉంటారు, దౌర్భాగ్యులారు. మీరే కొట్టు చేస్తున్నారు అనవసరంగా. అన్నదమ్ములు కొట్టు చావడం ఏంటండి పార్టీల కోసం? ఇద్దరు అన్నదమ్ములు తల్లికి పుట్టారు, చావైనా బతుకైనా మీరు ఇద్దరిది ఒకటే రక్తం. పార్టీలు ఏలుంటే రేపు పోతాయి. ఏం మనం కూడబెట్టం శాశ్వతంగా. కానీ అమ్మ కడుపును పుట్టాం. అమ్మ ఎంత ఏడుస్తుంది అన్నదమ్ములు ఇద్దరు కొట్టు చేస్తున్నారంటే? అమ్మకి అది బాధే కదా, కడుపు కోతే కదా. కలిసిమెలిసి ఉండండి, కొట్టు చావకండి.